కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేతకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు మరో 15 మంది కలిసి దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో 3 లక్షల నగదు విలువైన వస్తువులను ఎత్తుకు వెళ్లారని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు వచ్చి కారు వేసుకుని 2 ఆటోల్లో వ్యక్తులు వచ్చి మా ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి బడ్డీపూడి జీవనాధారం చేసేవాళ్ళని ఇంటి మీద సామాన్లు పగలు కొట్టి ఫోటోలు పగలు కొడితే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి ఏంటంటే గొడవ చేస్తున్నారు ఏంటని అడిగితే ఏదో మీ ఓనర్ సంపదానికి వచ్చాం, మీ ఓనర్ అంగా అని ఆయన నానా దుర్భాషలు ఆడుతుంటే మీరు గౌరవంగా మాట్లాడండి అని అంటే తిట్టి ఆయన ఎదురు చేస్తే కింద పడిపోయింది. ఆయన అంట పడిపోగానే వెంటనే వాళ్ళ ఆయన లేచి వచ్చి ఏంటని చూసేవాడికి ఆయన గాజు పెంకు తీసుకుని దేవుడి పటమే పగల కొట్టారు. ఆ గాజు పెంకు పేకపోతుంటే వాళ్ళ ఆయన కలబడేపాటికి ఆయన కాలు పైకి లేచేపాటికి ఆయన కాలు దిగింది. వెంటనే పోలీసు వాళ్ళకి ఎస్పీ గారి కాడి నుంచి డిఎస్పీ గారికి సిఐ గారికి ఇంటికి వచ్చేసి నేను బయలుదేరి మా స్నేహితులు కూడా రమ్మని చెప్పి వచ్చాం. వాళ్ళ పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకోకుండా వాళ్ళని పంపించేసి భయభ్రాంతులకు గురి చేశారు. మేము వేరే చూసేపాటికి 2 ఆఫీసులు పగలగొట్టారు, సీసీ కెమెరా పగలగొట్టారు, హార్డ్ డిస్క్ తో సహా లోపల ఎత్తుకెళ్ళిపోయి వస్తువులను ధ్వంసం చేసి బీరోలో 3 లక్షల క్యాష్ ఉండాలి, కొన్ని సామాన్లు ఉండాలి, ఎవరికందని వాడు దోపిడీదానంగా తీసుకెళ్లిపోయారు. అసలు ఈ లాండ్ ఆర్డర్ ఎటు వెళ్ళిపోతుందో అసలు ఏంటనేది నాకైతే కనుక అర్థం కావట్లేదు. అదే సమయంలో నాకే లారీ పని ఉండి నేను కొన్నట్టయితే వాళ్ళు 20 మంది వస్తే నా ప్రాణానికి అసలు ఏమిటి పరిస్థితి? అది కాలికి బాగుంటుంది.